హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు మనమైతే మీరు తమిళనాడులో చూసింటారు ఎక్కడికి వెళ్తున్నాము. సో మా ఫ్రెండ్ అయితే ఇప్పుడే క్యాబ్ బుక్ చేశాడు. నేను మా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాం. వెనక వచ్చేటోడే మా ఫ్రెండ్. సో క్యాబ్ ఎక్కాక మాట్లాడుకుందాం. లెట్స్ గో. క్యాబ్ అయితే వచ్చేసింది, ఎక్కుతున్నాం. అరే హిందీ వచ్చారా నీకు? ముందర కూర్చుంటున్నావు. సరే, క్యాబ్ అయితే ఎక్కేసాము. ఇక స్టార్ట్ అయిపోవడమే. మేము ఉండే దగ్గర నుంచి అయితే 13 కిలోమీటర్స్ ఉంది కాళీఘాట్. ఇప్పుడే క్యాబ్లోనైతే స్టార్ట్ అయిపోయాం. ఇంకా చూడాలి ఎంతసేపు పడుతుందో. నాకు తెలిసి త్వరగానే వెళ్దాం అనిపిస్తుంది, ఎందుకంటే క్యాబ్ కాబట్టి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే వెళ్దాం అనుకున్నాం, బట్ కాకపోతే ఏంటంటే మార్నింగ్ టైము దర్శనం త్వరగా అవుతుందని ఉద్దేశంతో క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. చూడాలి ఎంత స్పీడ్ వెళ్తామో ఎంత స్లో వెళ్తామో. బైక్ అయితే 13 కిలోమీటర్స్ చూపించింది, క్యాబ్ కాబట్టి మాకు 22 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. బట్ అయితే వెళ్తున్నాం, చూద్దాం ఎంతసేపు పడుతుందో. మాకైతే మ్యాప్స్లోనే 40 మినిట్స్ అయితే చూపిస్తుంది. చూడాలి, నాకు తెలిసి ఒక 1 అవర్ లోపలే రీచ్ అవుతాం అనిపిస్తుంది. అండ్ కాళీఘాట్ ఒకటే కాదు, ఇంకో టెంపుల్ కూడా విజిట్ చేయాలనుకుంటున్నాం, అదే బిర్లా మందిర్. ఇక్కడ చూడాలి, మన టైం బాగుంటే రెండు త్వరగా విజిట్ చేసి రిటర్న్ అయిపోవచ్చు. చూద్దాం దర్శనం ఎలా అవుతుందో. ఇక్కడ కనిపించేది బిస్వ బంగ్లా. ఇది ఒక హోటల్ అండ్ రెస్టారెంట్ అనమాట. టెంపుల్ హిస్టరీ గురించి చూసుకున్నట్లయితే మనకి ఇది భారతదేశంలోని ప్రసిద్ధ 51 శక్తిపీఠాలలో ఇదొకటి అనమాట. సో ఇక్కడ ఏంటంటే సతీదేవి యొక్క కుడి బొటన వేలు పడిందని నమ్ముతారు. ఈ స్టోరీ స్టార్ట్ అయ్యేది మనకి దక్షయజ్ఞం దగ్గర. దక్షుడు అంటే మన సతీదేవి వాళ్ళ నాన్నగారు ముల్లోకాలలో ఉన్న అందరినీ పిలిచి ఒక సతీదేవిని పరమేశ్వరుడిని పిలవరు ఆ యజ్ఞానికి. ఎందుకంటే సతీదేవి వాళ్ళ నాన్న మాట వినుకోకుండా పరమేశ్వరుని అయితే పెళ్లి చేసుకుంటుంది. అందుకని వాళ్ళని అవమానించాలనే ఉద్దేశంతో దక్షుడు అయితే ఇలా ప్రయత్నిస్తాడనమాట. కానీ సతీదేవి వాళ్ళ పుట్టినింటి ప్రేమతోటి పిలవకోకుండా వెళ్ళిపోతుంది. శివుడు ఎంత చెప్పినా వినుకోకుండా వెళ్ళడంతో శివుడు పట్టించుకోడు. కానీ అక్కడికి వెళ్ళాక దక్ష ప్రజాపతి చాలా ఘోరంగా అవమానించి సతీదేవిని నేను చెప్పుకోకుండా అతన్ని పెళ్లి చేసుకున్నాను ఘోరంగా అవమానిస్తాడు. ఆ బాధతో ఆమె అక్కడనే అగ్నికి ఆహుతవుతుందన్నమాట. అంటే మన సీతాదేవి ఎలా చేస్తుందో సేమ్ అలాగనే అగ్నిలోకి దూకుతుంది. అప్పుడు పరమేశ్వరుడు ఆ మృతదేహాన్ని తీసుకొని ముల్లోకాలు తాండవం చేస్తూ బాధతో తిరుగుతూ ఉంటాడు. అప్పుడు మనకి విష్ణుమూర్తి వచ్చేసి ఇలాగే తిరుగుతూ ఉంటే జగమంతా అల్లకల్లం అయిపోతుందని తన సుదర్శన చక్రంతో సతీదేవి మృతదేహాన్ని అయితే ఖండిస్తాడు అనమాట. అప్పుడు మనకి సతీదేవి శరీర భాగాలన్నీ మన భూప్రపంచం మీద పడి 51 శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి. అందులోన ఇదొక శక్తిపీఠం అనమాట. సో ఇది మనకి హిస్టరీ పరంగా అయితే, అదే పురాణాల ప్రకారం స్టోరీ. హిస్టరీ ప్రకారం అయితే మనకి మొదట ఇక్కడ చిన్న గుడిసెలాగా ఆలయం ఉండేదని, తర్వాత 16వ శతాబ్దంలో చిన్న ఆలయంగా నిర్మించగా ప్రస్తుతం కనిపించే ఆలయాన్ని 1809లో సబర్ణ రాయ్ చౌదరి కుటుంబం నిర్మించిందని ఇక్కడ హిస్టరీ అయితే చెప్తుంది. అమ్మవారి విగ్రహంలో 3 కళ్ళు, బంగారు నాలుక, 4 చేతులు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. నేడు దేశం నలుమూలలుగా నుంచి కాక విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తున్నారనమాట. సో ఇది స్టోరీ అయితే మనకి టెంపుల్ గురించి స్టోరీ. కోల్కతాలో వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం చూసే ప్రదేశాలలో ఇది టాప్ 1లో ఉంటుందన్నమాట. ఇది గంగానది ఒడ్డున ఉండడం వల్ల కాళీఘాట్ అని కూడా అంటారు. సో కాళీఘాట్ కాళీమాత ఆలయం అన్నమాట పూర్తి పేరు. సో స్టోరీ అయితే తెలుసుకున్నారు కదా. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళేంతవరకు వ్యూని అయితే ఎంజాయ్ చేయండి. వచ్చేసాము, ఇంకో 3 కిలోమీటర్స్లో మనం రీచ్ అయిపోతాం. దగ్గరకు వచ్చేసాం అనమాట. ఒక 500 మీటర్స్ ఉంది. సో చూడొచ్చు, వైబ్ అయితే చేంజ్ అయిపోయింది పూర్తిగా. కొంచెం టెంపుల్ వైబ్ అయితే అనిపిస్తుంది ఇక్కడ నుంచి నాకైతే. ఇక్కడ ఏరోప్లేన్ మ్యూజియం అని ఒకటి ఉంది, చూడొచ్చు మీరు. ఇది ఓల్డ్ సెటప్ అనమాట. అంతా బిల్డింగ్ కూడా ఓల్డ్దే. వచ్చేసాం, ఇదే ఎంట్రన్స్ మనకి కాళీమాత టెంపుల్కి. ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి క్యాబ్స్ అయితే అలో లేదు, సో ఇక్కడనే దిగేసేయాలి. చూడొచ్చా ఎంట్రన్స్ ఎలా ఉందో, దిగి చూపిస్తాను. మళ్ళీ వచ్చేసాం. చూడొచ్చు, చాలా గోలగోలగా ఉంది.
ఈరోజు అందులోనూ శనివారం కాబట్టి జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. చూడొచ్చు, ఫస్ట్ టైం నేను ఈ సిటీకి వచ్చాక చీరల్లో అయితే చూస్తున్నాను లేడీస్ని. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లోపలికి అయితే వెళ్తున్నాము. ఇది మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్లో నుంచి ఇక్కడ టెంపుల్లోకి అయితే దారి. దాని నుంచి ఒక 200 మీటర్స్ అలా ఉంటుంది లోపలికి. చూడొచ్చు అందరూ ఎంత చక్కగా టెంపుల్కి వచ్చారు. చాలా బాగుంది. అమ్మవారికి పువ్వులు, కాయలు, పండ్లు, ఆకులు అన్ని అమ్ముతా ఉన్నారు అన్నమాట. మొత్తం ఈ ఏరియా అంతా మన సైడ్ లాగానే పూజారులతో పార్టీలు. చూడొచ్చు ఎంత జనం వచ్చారో. మామూలుగానే జనం ఎక్కువ ఉంటారు ఇలాంటి ఫేమస్ ప్లేసెస్ లో, అలాంటిది ఈ రోజు ఇంకా శనివారం కావడంతో ఇంకా ఎక్కువ ఉన్నారు. ఇక్కడే ఇంత జనం ఉన్నారంటే గుడి దగ్గర ఇంకా ఎక్కువ అయితే ఉంటారు. అన్ని పండ్లు, పూజ సామాగ్రి అంతా మనకి ఇక్కడ అమ్మవారికి ఏమేమి పెట్టి పూజిస్తారో అవన్నీ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. ఇక్కడ చూస్తే రథం కనిపిస్తుంది అమ్మవారిది. దగ్గరికి వెళ్ళిన తర్వాత తీస్తున్నా. ఇక్కడైతే అమ్మవారి విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నారు ఆటోళ్ళంతా. మైక్లో అయితే చెప్తున్నారు, మనకి ఎలాగో బెంగాలీ రాదు కాబట్టి అలా అలా ఎంజాయ్ చేస్తే వెళ్ళిపోవడమే. జస్ట్ వింటాం, అర్థం కాదంతే. అయితే షాప్స్ అన్ని ఉన్నాయి. పళ్ళ షాపులు అండ్ కొబ్బరికాయలు, టీ షాపులు, టిఫిన్ సెంటర్లు అండ్ బొమ్మలు ఇలాయితే చాలా ఉన్నాయి ఇక్కడ. మామూలు మన కిరణాల్లోన అండ్ జనరల్ గా ఎక్కడైతే టెంపుల్స్ దగ్గర ఎలా ఫేమస్ టెంపుల్స్ దగ్గర ఎలా దొరుకుతుంటే అలా అయితే దొరుకుతున్నాయి అనమాట అన్ని. చూడొచ్చు, అందరి శారీలు ఒక వైబ్ లో ఉంటాయి ఇక్కడ. మేబీ వాళ్ళు ట్రెడిషనల్ డ్రెస్ ఏమో అది, మనకైతే అంత ఐడియా లేదు. బట్ వైబ్ అయితే బాగుంది, నాకు నచ్చింది. ఇక్కడ చాలా చోట్ల అయితే అమ్మవార్లని పూజారులతోటి కూర్చోబెట్టి పూజ చేపిస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ కూడా అదే. అసలు ఎందుకో ఇలా నాకు అర్థం కాలేదు. ఇక్కడే టెంపుల్ ఉంది కదా, వాళ్ళ టెంపుల్లో ఇలా కూర్చొని పూజ చేసుకోలేకపోవడం వల్ల ఇక్కడ పెట్టుకొని పూజ చేస్తున్నారో ఏమో తెలియదు, కానీ జనాలు అయితే ఇదైతే పూజ చేస్తున్నారు. బ్రాహ్మణులు ఆయన పంతులు గారు అక్కడ ఉన్నారు. ఎందుకో ఇలా మనకు తెలియదు. చూడండి నాతో పాటు మీరు కూడా. ఇప్పుడైతే ఇలా ఉంది, గంటలు అన్ని వైపు. ఇక్కడ కూడా చూడొచ్చు. నాకు చూస్తుంటే శ్యామ్ సింగ్ రాయ్ మూవీలో సాయి పల్లవి గుర్తొస్తుంది. సేమ్ ఇలాగనే ఉంటుంది తను కూడా ఆ మూవీలో. స్వీట్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. మేబీ ఇక్కడ స్వీట్స్ ని పెట్టి పూజిస్తారేమో అమ్మవారిని, తెలియదు. వచ్చి దర్శనానికి దారి. మేమైతే క్యూలోకి వెళ్తున్నాం. క్యూ అయితే చాలా పెద్దగా ఉంది, బట్ క్యూలో వెళ్ళడమే బెటర్ అనిపిస్తుంది. వెళ్దాం, క్యూలోనే వెళ్దాం. చూడొచ్చు, ఇక్కడ కూడా అమ్మవారిని పూజిస్తున్నారు. ఇక్కడ కూడా లైక్ ఎలా అనిపిస్తుంది అంటే, నాకు మన ఊర్లలో వినాయకుడిని పెడతాం చూడు, అలా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇలాగా అమ్మవారిని పెట్టుకొని పూజిస్తున్నారు. మెట్రో స్టేషన్ మనకి కాళీఘాట్ మెట్రో స్టేషన్, సారీ మెట్రో స్టేషన్ కాదు, ఇది స్కై వాక్ అనమాట. అంటే అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి. క్యూ చూడొచ్చు, చాలా పెద్దగా అయితే ఉంది. ఇక్కడ 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 మొదలవుతుంది. క్యూలోకి వెళ్ళే పదం.
అయితే మాకు ట్రిప్ చాలా పెద్దగా ఉంది, ఒక్కొక్కరికి 100 రూపాయలు ఇవ్వండి, నేను దర్శనానికి అయితే తీసుకెళ్తా అంటున్నాడు. బట్ ఇక నాకు వెళ్ళడం ఇష్టం లేదు. బట్ మా ఫ్రెండ్ ఇంకా వెళ్దాం లేరా, మళ్ళీ లేట్ అవుతుంది, మనం ఇంకో టెంపుల్ కూడా చూడాలి, వర్షం వచ్చి ఎలా ఉందంటే ఇక వెళ్ళాల్సి వస్తుంది. చూద్దాం. ఏదో ప్రసాదం తీసుకోమంటున్నారు, మా ఫ్రెండ్ అయితే తీసుకున్నాడు రూపీస్. ఈయన ఏదో చెప్తున్నాడు, మనకి కొంచెం కొంచెమే వచ్చా హిందీ, ఏదో వెళ్ళిపోతాను ఇక. వీళ్ళు చేసేది చాలా తప్పండి, బట్ ఇంకా మాకు వేరే దారి లేదు. అలాగే మాకు దర్శనం త్వరగా కావాలి, ఎందుకంటే ఇంకో టెంపుల్ విజిట్ చేసేది ఉంది కాబట్టి. అది ఇక్కడ నుంచి మాకు 3.5 to 4 kilometers అయితే చూపిస్తుంది, అందుకని అయితే వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఏం చేస్తాం, వెళ్ళాలి ఇక. నేనైతే తీసుకెళ్తున్నాడు, వెళ్తామని. తెలియదు నాకు మొబైల్ లోపలికి ఎలా ఉంటుందో లేదో, అందరైతే మొబైల్స్ మాట్లాడుకుంటూనే వస్తున్నారు, బట్ చూడాలి. సరే, లోపలైతే ఉంటుంది అంటున్నారు, మనకి తెలియదు. వెళ్తా ఉన్నాం మేము, ఎవరైతే ఆపడట్లేదు. అమౌంట్ అయితే ఆయన ఎప్పుడైతే తీసేసుకున్నారు, క్యూ చాలా పెద్దగా ఉంది. బట్ ఈయన ఎలా తీసుకెళ్తాడో చూడాలి. ఏమంటారా, మొబైల్ పెట్టుకోవచ్చు అంటాడా? మొబైల్ అయితే పెట్టుకోవచ్చు అంటాడు. ఏంటో ఇక్కడ ఎలా ఉంది, మరి ఏం చేస్తాం. నాకైతే ఈ ప్రవర్తనలో ఇలా వీళ్ళు చేసేదేమి నచ్చట్లా. ఏంటి, ఇక్కడ నుంచి కూడా ఇంకో ద్వారం ఉందా? ఇక్కడ నుంచి కూడా వస్తున్నారు. పోలీసులు కూడా ఉన్నారు, నార్మల్ గా అన్ని చోట్ల ఉండేలాగానే. సరే, వదిలేసాను, వెళ్ళిపోయారు ఆయన, చూసుకో. ఇప్పుడైతే శివలింగం ఉంది, ఫుల్ రష్ గా ఉంది. చూద్దాం ఎంత త్వరగా అయిపోతుందో. ఎక్కడ చూసినా బేరం మాట్లాడుతూనే ఉన్నారు. ఇదేంటో, ఇంకేం చేస్తాం, మరి తప్పదు. ఇక్కడ బలులు కూడా ఇస్తున్నారండి, మేకలు చూడొచ్చు. చూడొచ్చు టెంపుల్ ఎలా ఉందో మీకు. ఇక్కడ నుంచి అయితే చూస్తున్నారు, ఇక్కడ ఏముందో మరి. ఐ థింక్ దీపాలు అనుకుంటా. ఇతనైతే ఓ ముసలాయన దగ్గరికి తీసుకెళ్తున్నాడు. ఎవరైనా ఇట్లా తీసుకెళ్తే అస్సలు వెళ్ళమాకండి, అంత పెద్ద స్కాము. వాళ్ళు జస్ట్ ఏదో పూజ చేసి మన చేతిలో రూపాయి బిల్ల పెట్టి ఒక్కరి దగ్గర 500 అయితే అడుగుతారు. అట్లా పూలు అవన్నీ ఇచ్చి మళ్ళీ పూలు కూడా వెనక్కి తీసుకుంటారు. చాలా పెద్ద స్కామ్ ఇది. ఇక్కడ వచ్చే వాళ్ళు జాగ్రత్త, పక్కా స్కామ్ గాయస్. ఇక్కడ తీసుకొని వచ్చి పూజలు చేసుకుంటారు, ఇలా మోసం చేస్తుంటారు. ఎవరినైతే నమ్మమాకండి. ఆయన ఏదో పూజ చేశాడు, ఒక 2 minutes పేర్లు అడిగాడు, అండ్ ఒక్కొక్కరి దగ్గర 1 రూపాయి కాయిన్ అయితే ఇచ్చాడు అనమాట. అతనే ఇచ్చాడు. ఒక్కొక్కరికి 1 రూపాయి కాయిన్ అండ్ అమ్మవారి శారీ ముక్క అయితే ఇచ్చాడు. దానికి ఒక్కొక్కరి దగ్గర 500 అయితే అడిగాడు. మేము ఇవ్వలేదు, 100 ఇస్తాం అన్నాము, బట్ ఆయన తీసుకోలేదు. సో మేమైతే వెనక్కి ఇచ్చేసి దండం పెట్టేసి వచ్చేసాం. ఇక చాలా స్కామ్ అయితే జరుగుతుంది. ఎవరైనా వచ్చేవాళ్ళంటే ఎవరిని నమ్మమాకండి. మేము కూడా ప్రజెంట్ అయితే నమ్మకం లేదు, బట్ రావాల్సి వచ్చింది, చెప్పలేదు. అయితే మనకి మేకపోతులు బలిచ్చేదంట, చూడొచ్చు. మేకలను అయితే బలిస్తున్నారు, ఇదే మేక. సో అతనైతే క్యూ పెద్దగా ఉందని ఇటు సైడ్ అయితే తీసుకొచ్చాడు దర్శనానికి. ఆయన అప్పుడే వెళ్ళిపోమంటున్నాడు, బట్ మేమైతే డబ్బులు తీసుకున్నారు కదా, ఎందుకు మీరు దర్శనం చేయించట్లేదు అంటే జనం ఎక్కువ ఉన్నారు అంటున్నాడు. బట్ నేను చెప్తాను, చూడాలి ఏం చేస్తాడు. సో దర్శనం అయితే అయిపోయింది. మీకు దర్శనం ఎలా జరిగింది అనేది ఇంకో చెప్తాను. ఇక్కడ దర్శనం ఏంటంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా డబ్బులు అయితే అడుగుతున్నారు. సో మేము ఇంకా డబ్బులు క్యాష్ తెచ్చుకోలేదు, అందరూ క్యాష్ చేస్తున్నారు. మేమైతే లోపలికి వెళ్ళలేదు, బట్ బయట నుంచే చూసాము. దర్శనం అయితే బాగా జరిగింది మాకు. కాకపోతే ఏంటంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే మన సైడ్ బయట టికెట్లు తీసుకుంటాం, బట్ ఇక్కడ ఏంటంటే డోర్ దగ్గరే వాళ్ళు అమౌంట్ అడుగుతారు అనమాట.
సో అందుకే వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరిని నమ్మకండి, ఎవరికి డబ్బులు ఇవ్వకండి. యాక్చువల్గా అంతా ఫ్రీ ఉండాలి, బట్ ఇక్కడ మెయింటెనెన్స్ అలా ఉంది ఈ టెంపుల్లోన. బట్ పర్లేదు, మాకైతే దర్శనం బాగానే జరిగింది అండ్ మాకైతే హ్యాపీనే. ఒక 5 నిమిషాలు అయితే అమ్మవారి ఎదురుగా నిల్చుకొని చూస్తూనే ఉన్నాను నేనైతే. నాకైతే బాగా హ్యాపీ అనిపించింది. ఇక్కడైతే కోనేరులో చేపలు ఉన్నాయి. మేము కొంచెం ప్రసాదం అయితే ఇచ్చామన్నమాట, చేపలకి వేయమని. అతనైతే వేస్తున్నాడు. ఆయన ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ అనుకుంటా. చూడొచ్చు ఆలయ ప్రాంగణం ఎలా ఉందో. అది గోపురం అనమాట, అమ్మవారి గర్భగుడి గోపురం. ఇక్కడ అమ్మవారు గుడి లోపల తగ్గులో ఉంటారనమాట. సో అక్కడ గేట్ దగ్గర అయితే 2-3 ఉంటారు. వాళ్ళు లోపలికి రానివ్వరు. వాళ్ళకి చేతిలో డబ్బులు పెడితేనే వాళ్ళు లోపలికి రానిస్తారు. దర్శనం అయితే అయిపోయింది కదా, ఇంకా బయటకు అయితే వెళ్తున్నాము. చూడొచ్చు ఇక్కడ కూడా అమ్మవారి విగ్రహం ఉంది. సో మేమైతే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి చూడాలి ఎక్కడికి వెళ్దాం అనేది. మేమేమనుకుంటున్నామంటే ఇక్కడ నుంచి బిర్లా మందిర్ 3.5 చూపిస్తుంది. సో అక్కడికైతే వెళ్దామని ఆలోచిస్తున్నాం. చూడాలి ఎలా అవుతుందో. వీడియో అయితే నాకు తెలిసి గుడి దగ్గర వరకు ఎండ్ చేసేస్తున్నాను, ఎందుకంటే మరీ లెంత్ అవుతుంది. మళ్ళీ బిర్లా మందిర్ గురించి ఇంకొక వీడియో అయితే కంటిన్యూ చేద్దాం అనిపిస్తుంది. చూద్దాం, ఎంజాయ్ చేయండి వ్యూస్ని చూస్తూ. అమ్మవారు అయితే గుళ్ళో ఇలా ఉంటుంది అనమాట. సేమ్ ఇలాగనే ఉంటుంది. మాకైతే లోపలికి తీసుకొని పోలేదు. సేమ్ ఇలాగనే ఉంటుంది అమ్మవారు. నన్ను కాదు రెండు వచ్చింది, నాకే భయం వేసేసింది అలా అర్థం కాదు. ఇలా అమ్మవారి విగ్రహాలను పెట్టుకొని అయితే పూజలు చేయించుకుంటున్నారు. రామకృష్ణ పరమహంస గారు ఏంటి మరి ఇలా చేస్తున్నారు? వీళ్ళు గుడిలో వెళ్ళి అలా కూర్చొని చేయలేరనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు, లేదంటే ఇక్కడ ఇదొక ఆచారమో తెలియదు నాకైతే. ఇక్కడైతే అమ్మవారికి ఎక్కువగా మందార పూలతోటి అయితే పూజిస్తున్నారు. మేబీ ఒక్కొక్క చోట ఒక పూలతోటి పూజించే ఒక ఆచరణ ఉండొచ్చు, మనకైతే పెద్దగా తెలియదు. చూడొచ్చు, ఎటు చూసినా మనకు మందార పూలే కనిపిస్తూ ఉంటాయి. ఎగ్జిట్ పాయింట్ ఎత్తుక్కుంటే తను మమ్మల్ని అయితే మధ్యలో వదిలేసి వెళ్ళాడు కదా. మేము ఇప్పుడైతే చెప్పులు వదిలిన చోటున అయితే వెతుకుతున్నాము. అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది, ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి. చూడాలి, వెతుకుతున్నాం. ఖచ్చితంగా దొరికేదాకా అయితే వదలము, వెతకాలి అంతే. ఫైనల్ గా మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికే వచ్చి చేరుకున్నాము. తిరిగి వేరే ద్వారం నుంచి బయటకు వెళ్ళింటాం కదా, సో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యామన్నమాట. బట్ తిరిగి అయితే వచ్చేసాము. వెళ్ళి చెప్పులు వేసుకొని అయితే ఇంక బయలుదేరాలి. మళ్ళీ ఒకసారి చూడండి, ఇది ఎంట్రీ పాయింట్. చెప్పొచ్చేది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వచ్చినాక. చాలా స్కామ్స్ అయితే జరుగుతాయి. మీరు గర్భగుడిలో కూడా లోపలికి వెళ్ళేటప్పుడు అయితే డబ్బులు తీసుకొని గర్భగుడిలోకి పంపిస్తున్నారు. డబ్బులు ఇస్తేనే తీసుకొని లోపలికి అయితే పంపిస్తున్నారు. డబ్బులు లేకపోతే బయట నుంచి తోసేస్తున్నారు అనమాట. ఇక్కడ 10 కాదు తీసుకునేది, 100లోనే ఉంటుంది. ₹2 అసలుకి ఇక్కడ చేంజ్ అనేది లెక్కలేదు. మినిమం 100 అనమాట. సో వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం చూసుకొని రండి, ఎవరిని నమ్మకండి. అంతా డబ్బులు లాక్కునేకే చూస్తారు. సో వచ్చేటాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. వచ్చేసాం. చూసారు కదా, ఇది ఈరోజు కాళీమాత టెంపుల్ వ్లాగ్ అయితే. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.